హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎంతో టేస్ట్ అండ్ హెల్దీ అయిన సామల పాయసం ప్రిపేర్ చేసుకుందామండి. మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే కూడా ఈ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. రుచికి రుచి ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది కదండి మిల్లెట్స్. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న విషయం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇది సామలు సన్నగా ఉంటుంది. సామలు సగ్గుబియ్యం పాయసము చిన్న కప్పు తీసుకుంటే చాలండి, ఎక్కువగా వస్తుంది. ఈ సామలు ఉడికేటప్పటికి ఎక్కువైపోతుంది. దీన్ని 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా 2 hours 3 hours ముందే నానబెట్టుకోవాలి. లేదంటే మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మెత్తగా నానిపోతుంది, బాగా తొందరగా ఉడికిపోతుంది. నేను ఇది 3 hours 2 hours అలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో మనము సగ్గుబియ్యం పాయసం చేసుకున్నాము. సామలు సగ్గుబియ్యం పాయసము. సగ్గుబియ్యం కూడా నేను 1/2 hour ముందు నానబెట్టుకున్నాను. చూడండి, నానిపోయింది. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి పాలు వేసుకోవాలి. 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. వాటర్లో అయినా ఉడికించుకోవచ్చు. వాటర్ ఎక్కువగానే వేసుకుందాము. మనము ఇందులోకి పెట్టుకున్న సామలు వేసుకుందాము. ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము కొంచెం సేపు. చూడండి, లో ఫ్లేమ్లో పెడితే ఉడుకుతుంది. చూడండి, లో ఫ్లేమ్లోనే ఉడికించాలి, లేకపోతే పాలు కదా పొంగిపోతుంది. ముక్కాలువాచి ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాము. పెట్టుకున్నాముగా, ఈ సగ్గుబియ్యం వేసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఉడికేటప్పటికి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఓసారి కలుపుకోవాలి. కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. కుక్కర్లో వేసి సాములు ఉడకబెట్టామనుకోండి, నీళ్ళలో ఉడికి మెత్తగా అయిపోతుంది. ఈ పాలు ఉడికేటప్పటికి అంత టేస్ట్ అనిపించదు. ఇలా పాలలో ఉడకబెట్టేటప్పటికి పాలు ఇదంతా బాగా ఉడికి దగ్గర అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సామల పాయసము. చూడండి, బాగా ఉడికిపోయింది. ఆఫ్ చేసేద్దాం గ్యాస్. నేను జాగరీ వేసుకుంటున్నాను. అదే షుగర్ అయితే మీరు వేడి మీద అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి, ఇప్పుడు కొంచెం చల్లారింది. ఇప్పుడు ఈ జాగరీ పౌడరు మీ స్వీట్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ చూసుకొని. నేను ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు దాకా వేసుకుంటున్నాను. జాగరీ వేసుకున్నాను. మెత్తగా దంచుకున్న 2 ఇలాచీ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు పలుకులు వేసుకున్నాము. చప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నేతిలో వేయించుకునే జీడిపప్పు పలుకులు ఇవన్నీ ఇందులోకి వేసేసుకున్నాము. అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. సామల సగ్గుబియ్యం పాయసం రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకొని వేడివేడిగా పాయసం సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ పాయసం చిక్కగా ఉండింది అనుకోండి, కొంచెం వేడి పాలు వేసుకోండి, సరిపోతుంది. నేను వేసుకున్న పాలు సరిపోయింది, ఇప్పుడేం పాలు వేసుకోలేదు. నార్మల్ పాయసం కన్నా ఈ సామల పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. మిల్లెట్స్తో చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. పైన కొన్ని పప్పులు వేసుకుందాము. ఈ పాయసాన్ని మీరు తప్పకుండా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.